ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఉషశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లిలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలతో కూటమి ప్రభుత్వం గురించి అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం P4 అనే కొత్త పథకం పెట్టిందని, దాని ద్వారా ఉద్యోగులు సంపన్నులను పేదవారిని దత్తత తీసుకోవాలని చంద్రబాబు వారిపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సమయానికి జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులపై ఇలా ఒత్తిడి తేవడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. పేద ప్రజలు వారి కుటుంబాలపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబు హెరిటేజ్ అమ్మేసి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. స్థానిక మంత్రి సవిత పూర్తిగా జీరో అయిందని, కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి తమ నాయకుడు జగన్పై విమర్శలు చేయడం మాని బీసీలకు పెన్షన్ ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. ఎవరు వచ్చినా కడపలో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కడప గడ్డ జగన్ అడ్డా అని మాజీ మంత్రి ఉషశ్రీ పేర్కొన్నారు.